నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్. నేను విజయ్. కాంగ్రెస్లో లుకలుకలు ఎప్పుడూ కూడా వినిపిస్తుంటాయి. అనేక అంశాలపైన, అనేక పదవులపైన ఎప్పుడూ కూడా నాయకులు తమ స్వరాన్ని లేకపోతే తమ వ్యతిరేక గళాన్ని తమకు అనుకూలంగా పార్టీ వ్యవహరించడం లేదు, కాకపోతే తమకు ఏ రకంగానైనా కానీ అన్యాయం జరుగుతోందని బహిరంగంగానే మాట్లాడడం తరచుగానే చూస్తుంటాం. అలాంటి సందర్భమే ఈరోజు తెలంగాణలో మళ్ళీ కనిపిస్తోంది. కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, మంత్రి పదవుల విషయంలో ప్రధానంగా, ఎందుకంటే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకోబోతోంది కాబట్టి అటు అధిష్టానం కూడా ఈ అంశానికి సంబంధించి పూర్తిగా పరిశీలిస్తుంది. కాబట్టి తమకు మంత్రి పదవి కావాలంటే తమకు మంత్రి పదవి ఖచ్చితంగా కావాల్సిందేనని కొంతమంది నేతలు చాలా గట్టిగా పట్టుబడుతున్నారు. ఇక తమకు అనుకూలమైనటువంటి నాయకులకు సంబంధించి కూడా మా వాళ్ళకు ఖచ్చితంగా మంత్రి పదవి రావాలని కూడా కొంతమంది కోరుకుంటున్నారు. అయితే కొంతమంది బహిరంగంగా మాట్లాడడంతో కాంగ్రెస్ పార్టీ కొంత చిక్కుల్లో పడుతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే పార్టీలో అందరూ ఒక్కటిగా ఉన్నారు, అధిష్టానం మాటే వింటున్నారంటే ఒక లెక్కగా ఉంటుంది. లేదు, పార్టీలో అంత ఐకమత్యం లేదు, అధిష్టానం మాట జవదాటుతున్నారంటే మరో లెక్కగా ఉంటుంది. ఇతర ప్రతిపక్ష పార్టీలకు కూడా చులకనైపోయేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్ కొనసాగుతుంది. మనతో పాటు బండారు రామ్మోహన్ గారు సిద్ధంగా ఉన్నారు. వారితో ప్రారంభిద్దాం. మరికొంతమంది గెస్టులు కూడా మరికొద్దిసేపట్లో యాడ్ అవుతారు. రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. విజయ్ గారు, గుడ్ ఈవినింగ్. నేను అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ అంటేనే సరే స్వేచ్ఛ అని వాళ్ళు అనుకుంటారు, ఇతర మాటలు కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తపరచడం అనేది కాంగ్రెస్లో ఇది మొదటిసారి కాదు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇది తెరపైకి వచ్చింది. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇది ప్రధానమైనటువంటి టైం కాబట్టి కొంతమంది బహిరంగంగానే బయటకు వచ్చి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. ఎలా చూస్తారు అసలు ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి? కాంగ్రెస్ పార్టీ గట్టెక్కగలదా? అంటే ఖచ్చితంగా ఎవరికొకరికి ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటారు, కానీ ఆ తర్వాత అసమ్మతి అలాగే కొనసాగుతుంది. సో ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు? ఏం చెప్తారు? విజయ్ గారు, మీరు అన్నట్టు కాంగ్రెస్ మహాసముద్రం, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, అందరూ ఆశపడడం తక్కువ. ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావం తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్, అంతకుముందు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే 10 ఏళ్ల తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఆకాంక్షలు, 10 ఏళ్ల ప్రతిపక్షంలో ఉన్న అనుభవాలు, ఇవన్నీ కూడా కొంచెం ఒత్తిడి ఉంటాయి. రెండోది, జాతీయ పార్టీలను మిగతా ప్రాంతీయ పార్టీలాగా పోల్చలేము. ఉదాహరణ చెప్పాలంటే, ప్రాంతీయ పార్టీకి అయితే అధినాయకుడే ఇష్టం. ఇప్పుడు కేసీఆర్ని కాదని ఇంకెవరు కూడా మంత్రివర్గాన్ని ఆశించారు. ఆయన ఇష్టం ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇట్లా చూసుకుంటే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ప్రైవేట్ ఆస్తులుగా ఉంటాయి కనుక ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఇబ్బంది లేదు. అయినా సరే ఇబ్బంది పడతారు, సామాజిక సమతుల్యత రకరకాలుగా. కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కనుక దీనిలో స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎక్కువ కనుక అధిష్టాన వర్గంలో గాడ్ ఫాదర్స్ ఉంటారు కనుక సీనియర్లను, జూనియర్లను, ముఖ్యంగా ఇప్పుడు 3 వర్గాలు ఉన్నాయి. ఒకటేమో రేవంత్ రెడ్డి గారితో వచ్చిన గ్రూప్ ఒకటి ఉంటది, పాత సీనియర్లు ఒక రకంగా ఉంటారు, మధ్యస్థంగా వచ్చిన వాళ్ళు, మొదటి నుంచి పార్టీకి సేవ చేస్తున్న వాళ్ళు, మధ్య 3 వర్గాలు ఉన్నాయంటున్నారు. ఈ 3 వర్గాలు ఉండడం సహజమండి. ఇదే పార్టీలే వర్గాలు ఉంటాయి, అంతకంటే ఎక్కువ కాదు కదా. కానీ పుణ్యకాలం కాస్త 1/3 పదవి కాలం అయిపోయింది ఇప్పటికే. అసలు 60 నెలలు గంట 6 నెలలు ముందే ఎన్నికలు వస్తాయని ఊహించాలి. 2028లోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న మాట్లాడుతూ 2029 ఎన్నికలు అంటారు. 2029 దాకా ఆగవు, 2028లో ఎన్నికలు జరగాల్సిందే. కనుక 6 నెలలు తీసేస్తే 60 నెలల్లో ఇప్పుడు మిగతా 54 నెలలు, 54 16 నెలలు పూర్తయింది. మనకి ఏప్రిల్ 7కే 16 నెలలు అయిపోయింది ప్రభుత్వం. డిసెంబర్ 7 కదా వచ్చింది. కనుక ఆ లెక్క పెట్టుకుంటే డిసెంబర్ 7, 2024కే సంవత్సరం అయిపోయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 7కు 16 నెలలు పూర్తయింది. ఈ 16 నెలల కాలంలో మంత్రివర్గం ఎంతమంది ఉన్నారు ఏమిటి అనేది పెద్దగా ప్రజలకు పట్టిలేదు. కానీ కొన్ని శాఖల విషయంలో ఇప్పటికీ 2-3 శాఖలు మెయింటైన్ చేస్తున్న మంత్రులు ఉన్నారు. ఉదాహరణకు స్వయాన ముఖ్యమంత్రి గారే 2 శాఖలు మెయింటైన్ చేస్తున్నారు ప్రధానంగా. అంటే ఆయన జనరల్, అంటే యాక్చువల్గా ఏంటంటే మంత్రులు కేటాయించిన శాఖలు కాకుండా మిగతా శాఖలని ముఖ్యమంత్రి దగ్గర ఉంటాయి. ఇప్పుడు ప్రధానంగా హోంశాఖ, అట్లాగే విద్యాశాఖ, ఈ 2 ప్రధానంగా 2 స్పెషల్ మంత్రులు కావాల్సిందే. కానీ ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు పత్రిక మన అంటారు దాన్ని, మన ఎగ్జామ్స్ పేపర్స్ లీకేజ్ నుంచి మొదలుకొని హోంశాఖలో శాంతి భద్రత విషయంలో పెద్దగా ఇబ్బంది లేదు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నంతగా లేదు, కానీ అది ఒక ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గర ఉంటే డైరెక్ట్ గా ఆయన కారణం చేయబడుతున్నారు. అట్లాగే మనకు పౌర సరఫరాలను, ఇరిగేషన్ శాఖ 2 ప్రధానమైన శాఖలు మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. పొంగులేటి గారి దగ్గర కూడా గృహ నిర్మాణ శాఖ, రెవెన్యూ 2 ఉన్నాయి. ఈ 2 వేరు మంత్రులు కావాలి. అంటే కనీసం 4-5 శాఖలకు ప్రధానంగా మంత్రులు కావాల్సింది. ఉన్నాయి 6 ఖాళీలు. 18 మంది మంత్రులు ఉండాలి. మన ప్రోటోకాల్ ప్రకారం, లెక్క ప్రకారం, మన రాజ్యాంగం ప్రకారం 15% మించొద్దు. ఏది
మన విధాన మండలి విధానసభలు కలిపి. అట్లా చూసుకుంటే 119, వీళ్ళు 40, అంటే 159 మంది మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి ఉంటే, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి ఉంటే, అందులో ఇప్పటిదాకా ఎమ్మెల్సీలకు ఒక్క పదవి కూడా దక్కలేదు ఇప్పటిదాకా. అందరు ఎమ్మెల్యేలు తీసుకున్నారు. అందుకని ఇక్కడ 3 అవరోధాలు ఉన్నాయి చెప్పండి. ఒకటేమో స్వాతంత్రం, స్వేచ్ఛ ఎక్కువ, గాడ్ ఫాదర్స్ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కరు ప్రభావితం చేయగలుగుతారు, కేంద్రం నుంచే రావాలి, అధిష్టాన వర్గం నుంచే పేర్లు రావాలి. కానీ ఇక్కడ సవాల్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గానికి కానీ రేవంత్ రెడ్డి గాని 4 సవాళ్ళు ఉన్నాయి. మొట్టమొదటిది, ఇప్పటిదాకా ఉన్న మంత్రివర్గ విస్తరణ ఎట్లా ఉందంటే, కొంచెం సామాజిక సమతుల్యత ఉన్నా కూడా కొంచెం రెడ్లు పదవులు ఎక్కువ ఉన్నారని ఒక మాట వస్తున్నది. బీసీలకు తక్కువ ఉన్నాయని, సామాజిక సమతుల్యత లోపించిందని ఒకటి వస్తున్నది. రెండోది, జిల్లాల భౌగోళిక సమతుల్యత కూడా. ఉదాహరణకి ఇప్పుడున్న మంత్రివర్గంలో 3 మంత్రులు ఒకే జిల్లా నుంచి ఉన్నారు. మొత్తం ఉన్నాయే 12 మంది మంత్రులు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రితో కలిపి. అందులో ఖమ్మం జిల్లాకు 3 ఉన్నారు, బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మరి అట్లాగే మనకు తుమ్మల నాగేశ్వరరావు గారు, 3 అక్కడి నుంచే ఉన్నారు. మిగతా 4 ఉమ్మడి జిల్లాలు చెప్తున్నాడు. ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే 4 ఉమ్మడి జిల్లాలకు వరంగల్ నుంచి 2 ఉన్నారు, కొండా సురేఖ ఇట్లా సీతక్క. అట్లాగే కరీంనగర్ నుంచి 2 ఉన్నారు, మనకు శ్రీధర్ బాబు గారు, అట్లాగే మనకు పొన్నం ప్రభాకర్ గారు, వాళ్ళిద్దరు. అట్లాగే మనకు మహబూబ్నగర్ జిల్లా అంటే నేను ముఖ్యమంత్రిని కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కలుపుతున్నాను. కాకపోతే ఇప్పుడు వికారాబాద్ జిల్లాకు వచ్చినా కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొడంగల్ కదా, కనుక అటుపక్క జూపల కృష్ణారావు, ఇటు పక్కన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి, వాళ్ళిద్దరు ఉన్నారు. అట్లా చూసుకుంటే నల్గొండ నుంచి 2 ఉన్నారు, మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంటే నల్గొండ, కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్ 4 8 మంది వీళ్ళే అయినారు. 3 ఏమో మనకు ఖమ్మం జిల్లా నుంచి ఉన్నారు. ఒక్కరు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి రాజనరసింహ గారు. ఇది మనకు మంత్రివర్గ పూర్తి. నేను చెప్పిన శాఖలు ఏమో 4 మంత్రులకు అదనంగా ఉన్నాయి, ప్రధానమైన శాఖలు. ఆ శాఖలు తప్పనిసరి కొత్త మంత్రులు రావాల్సిందే. రెండోది, సామాజిక సమతుల్యత. సామాజిక సమతుల్యత చెప్పాం కదా, బీసీలకు మరో 2 నుంచి 3 పదవులు ఆశిస్తున్నారు. అట్లాగే ఎస్సీ, ఎస్టీ నుంచి కూడా ఒక్కొక్క పదవి ఆశిస్తున్నారు. ఎస్టీ నుంచి ఇప్పుడు సీతక్క గారు ఉన్నారు. అట్లానే ఎస్సీ నుంచి అయితే 2 ఉన్నారు. మాల సామాజిక వర్గానికి ఏమో మనకు భట్టి విక్రమార్క గారు, అట్లాగే దామోదర్ రాజనరసింహ గారు మాదిగ సమాజ వర్గానికి ఉన్నారు. కనుక ముఖ్యంగా బీసీల సంఖ్య తక్కువ ఉంది. ఒక 2 నుంచి 3 మంత్రులను బీసీలకు రావాలని ఒక మాట్లాడుతున్నారు. అన్నిటికంటే మనకు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే ఒక ఒప్పందం ఉండేది మనకి. ఏంటంటే ఖచ్చితంగా హైదరాబాద్ స్టేట్ లో ఉన్న తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసిన ఇప్పుడు వేరుగా ఉన్న ఒక ముస్లిం మంత్రి లేరు అనేది, సామాజిక సమతుల్యతలో ముస్లిం మంత్రి లేరు అనేది ఈ 3 వస్తున్నాయి. అంటే ఇప్పుడు అంతిమవర్గంలో 3 సవాళ్ళు. ఒకటేమో సామాజిక సమతుల్యత, రెండోది ప్రాంతీయ భౌగోళిక సమతుల్యత, మూడోది ఇప్పుడు ఏదైతే నేను చెప్పిన ఒక వర్గానికి ఎట్లా అంటే మనకు ఎట్లా ఉండాలి, శాఖల మధ్య సమన్వయం, ఇవన్నీ కూడా ఒక సవాల్గా మారుతున్నాయి. అధిష్టాన వర్గం ఇంకా ఇప్పటికి కూడా కొంతవరకు 4 ఇస్తాం, 6 బద్దు ఒకేసారి పెడతానంటే ఆశ, కొడతానంటే భయం అనేది తెలంగాణలో సామెతలు జరిగింది. అంటే ఇంకా ఆశలో చంపితే మరి ఉన్నవాళ్ళు తీసుకుపోతారా అని ఒకటి వస్తున్నారు. ఇప్పటికే అసమ్మతి కాలాలు వినిపిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి అయితే డైరెక్ట్ చెప్తున్నాడు, నా అంత సమర్థులు లేడు. ఏదైతే డైరెక్ట్ గా జానారెడ్డి మీద విమర్శ చేశారు. అయితే ఇంకొకటి కూడా, భౌగోళిక సమతుల్యతలో 4 జిల్లాలకు మంత్రి పదవి, అసలు మంత్రివర్గాల స్థానం లేదు. ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు గారు మంచిర్యాల ఎమ్మెల్యే, ఆయన తిరగబడుతున్నారు. నాకు ఇవ్వకపోతే నా కష్టానికి వృధా పంతమైన 10 ఏళ్ళు కొట్లాడినా కదా, పార్టీ నడిపాను, జెండా మోసాను కదా ఆయన అంటున్నాడు. రాజగోపాల్ రెడ్డి ఏమో నాకు ఇచ్చిన ఒప్పందంలో భాగంగా చేయమంటున్నాను. నేను 4వది చెప్పలే, మర్చిపోయాను. 4వది ఇబ్బంది ఏంటంటే, ఈ ఆశావాహులు ఎవరైతే హామీలు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చుకున్నారు. ఉదాహరణకు వివేక్, అదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, అట్లానే మనకు రాజగోపాల్ రెడ్డి, వీళ్ళు బీజేపీ నుంచి షిఫ్ట్ అయ్యారు. వీళ్ళకి కూడా హామీలు ఇచ్చారు కదా. దీంతో పాటు మొదటి నుంచి పార్టీ కట్టుబడ్డ కొందరు సిన్సియర్ గా పనిచేసిన నాయకులు ఉన్నారు. అందులో ఎమ్మెల్యే చేసిన సంపత్ కుమార్, మాదిగ సమాజ వర్గానికి చెందినవాడు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆలంపూర్. ఇటు పోతే మనకు అద్దెకి దయాకర్ లాంటి వాడు. వీళ్ళకు ప్రజల్లో సానుభూతి ఉంది, వీళ్ళు మంత్రివర్గం ఎన్నడూ చేరాల్సి ఉంది. కొంతవరకు దేర్ హాయ్ మగర్ అంధేర్ నహి అన్నట్టు ఈ అద్దెకి దయాకర్ కి ఎమ్మెల్సీ ఇవ్వడం ఒక ఆశాకరణం. కానీ ఎమ్మెల్సీ నుంచి ఇంతవరకు మంత్రివర్గంలో ఎవరు లేరు కదా. దానికి రాజగోపాల్ రెడ్డి, కోమరెడ్డి బ్రదర్స్ అడ్డుపడుతున్నారు. అద్దెకి దయాకర్ అనేది ఒక మాట వస్తున్నది. సరిగ్గా ఇప్పుడు ఏది దాచుకోరు మనుషులు. ఏంటంటే కాంగ్రెస్ నాయకుల్లో నువ్వుల గింజ కూడా నానదు, దాగదు అనేది మనకు సామెత. కనుక ఇప్పటికీ ఆరోపణలు ప్రత్యారోపణలు మొదలైనవి. జానారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కూడా ప్రాతినిధ్యం లేదు, మనకు ఆదిలాబాద్ జిల్లాకు లేదు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు లేదు, నిజామాబాద్ జిల్లాకు లేదు. అట్లా చూసుకుంటే మనకు హైదరాబాద్ జిల్లాకు లేదు. ఈ 4 జిల్లాల నుంచి ప్రాతినిధ్యం లేదు. అందుకనే మనకు రంగారెడ్డి జిల్లా నుంచి ఒక్కడిని గెలిచిన అని ఒక రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. మన సుదర్శన్ రెడ్డి గారు మనకు అక్కడ మన
బోధన ఎమ్మెల్యే, ఆయన నిజామాబాద్ జిల్లాని నా పార్టీ కావాలంటున్నాడు. ఇటుపక్క మా రాజగోపాల్ రెడ్డి నాకు కావాలంటున్నాడు. మరి ముగ్గురు రేట్ల మధ్యన పోటీ అయితే మరి ముగ్గురులో ఎవరికి ఒక్కరికి వస్తుంది కదా. అసలు ప్రాతినిధ్యం లేని జిల్లాలో రంగారెడ్డి ప్లస్ రంగారెడ్డి హైదరాబాద్ ప్లస్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉన్నాయి కనుక ఇందులో ఎట్లా సమతుల్యత సాధిస్తారనేది. కనుక కులాలు, వర్గాలు, భౌగోళిక ప్రాంతాలు ఇవన్నీ సమతుల్యం చేయడానికి అధిష్టాన వర్గానికి పెద్ద తలనొప్పి తయారైందనుకుంటున్నాను. ఒక రకంగా చెప్పాలంటే అధిష్టాన వర్గ నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తలనొప్పి ఉండదు. ఎందుకంటే అనవసరంగా అందులో వేలు పెట్టి కొన్నిసార్లు మనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసాం కదా, మన ఎమ్మెల్సీలో విజయశాంతి వీళ్ళందరూ వస్తారు అనుకోలే కదా. వేం నరేందర్ రెడ్డి ఆయన దగ్గర అనుచరుడు, చాలా ఇంతవరకు మాజీ ఎమ్మెల్యే వరంగల్ నర్సపేట. కనుక అటువంటి వాళ్లకు మంత్రివర్గం తెచ్చుకుంటారు అనే దాని మన ఎమ్మెల్సీ తీసుకుంటారనే పరిస్థితి నుంచి అధిష్టాన వర్గం పైనుంచి కోరింది కనుక దానికి తలవొక్క తప్పలేదు. కానీ రేవంత్ రెడ్డికి అయితే నాకు కష్టకాలం కంటే ఇందులో ఎంత వీలుగా ఫ్రీగా ఉంటే ఆయనకు అంత మంచి కాలం అని అనుకుంటున్నాను. సరే, ఇవన్నీ ఇన్ని అవరోధాల మధ్యన మంత్రివర్గ విస్తరణ ఆగుతున్నది. ఇప్పటికి మాత్రం ఆ కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది, ఇప్పుడు ఆందోళన మొదలైంది. ఉదయకాలం కాస్త కాలం 1640 అయింది, 1/4 అయితే అయిపోయింది ఇప్పటికే కాలం. కనుక మాకెప్పుడు వస్తుంది మేరా నంబర్ కబాయ్ గాని నలుగురు ఎదురు చూస్తున్నారు. ఇది ఒక రకంగా కత్తి మీద సాము, కర్ర మీద మనకు సామి అని నేను. ఒక్కసారి మనతో పాటు మస్తానరావు గారు, శివకుమార్ గారు కూడా యాడ్ అయ్యారు. వారితో మాట్లాడే ముందు ఒకసారి అసలు కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడారు, ఇటు రాజగోపాల్ రెడ్డి కావచ్చు లేకపోతే మహేష్ కుమార్ కావచ్చు ఏం మాట్లాడారు అనే దానికి సంబంధించి ఒక వీడియో ఉంది. ఆ వీడియో ప్లే చేసి చర్చను కొనసాగిద్దాం. ఒకసారి పీసారు ఆ వీడియో ప్లే చేయండి. ఇది చెప్తే బాగుండదు. దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తుంది. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని, 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. అందుకని ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు. ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా లేదా. మరి నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టు బామ్మోడు వస్తే ఏం చేస్తాడో, ఆయన మా మాట వింటాడో వినడో అనుకుంటున్నా ఏందో. మరి మా పార్టీలో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ. జానారెడ్డి గారి గురించి మాట్లాడారు. జానారెడ్డి గారు ఏమైనా స్పందించినారా? జానారెడ్డి గారు నాకు తెలిసి ఫలానా వారికి మంత్రి పదవి ఇవ్వద్దని రాసినట్టయితే నాకు తెలియదు. ఫలానా వాడికి ఇవ్వద్దని ఎక్కడ రాసినట్టు చూడలే నేను. ఆయన ఎవరికి ఏమని రాసినారో నాకు తెలియదు, కానీ ఎవరికైతే ఇవ్వద్దని రాయలేదు. మనము మాట్లాడేటప్పుడు నిజంగా కూడా గీత దాటితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. అది పరిశీలిస్తాము, గీత దాటిండాడు దాటలేదని. తర్వాత ఆలోచిస్తాము. ప్రజాస్వామ్యంలో పనిచేసే వారికి అవకాశాలు ఉంటాయి. మంత్రివర్గం కానీ ఇతరత్ర అవకాశాలు కానీ చాలా సమీకరణతో కూడుకున్న అంశాలు. రీజనల్ చూడాల్సి వస్తుంది, జిల్లాల వారిగా చూడాల్సి వస్తుంది, కులాల వారిగా చూడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా చాలా సమీకరణతో కూడుకున్నటువంటి వ్యవహారం మంత్రివర్గ విస్తరణ. ప్రజాక్షేత్రంలో పనిచేసేవారు ఒక కుటుంబంలో ఒక సభ్యుడు ఉండి ఇంకో సభ్యుడు రాకూడదని లేదు. ప్రజల మన్నన పొందినప్పుడు ఎంతమందినా రావచ్చు. బట్ అవకాశాలు ఎంతమందికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలన్నది సమిష్టిగా నిర్ణయిస్తాం. రైట్, మనతో పాటు శివకుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. వారు కూడా పూర్తిగా వింటారు. ఇటు కోమటిరెడ్డి అసలు ఏం మాట్లాడారు రాజగోపాల్ రెడ్డి అనే దానికి సంబంధించి. శివకుమార్ గారు, అంటే మీ పార్టీలో కొంత ప్రజాస్వామ్యం ఎక్కువ అన్న మాట వాస్తవమే కావచ్చు, కానీ ప్రతిసారి అసంతృప్తుల్ని మీడియా ముఖంగా బయటపెట్టడం కావచ్చు, సభాముఖంగా బయటపెట్టడం కావచ్చు, పార్టీలో కొంత అసమ్మతి ఉందనే ఇండికేషన్స్ వెళ్ళట్లేదా ప్రజల్లోకి? దాంతోపాటుగా నేతలంతా ఒక్కటిగా లేరు, ఒక మాట మీద లేరు. మంత్రివర్గ విస్తరణ విషయంలో సంబంధించి మాకు కావాలంటూ ప్రతి ఒక్కరూ కూడా డిమాండ్ చేస్తున్నారు అనేటువంటి ఇండికేషన్ కూడా ప్రజల్లోకి వెళ్తోంది. కాదని చెప్తారా శివకుమార్ గారు? ముందుగా 4 సైడ్స్ టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. మీరు అన్నట్టు విజయశంకర్ గారు, పార్టీలో కొంచెం స్వేచ్ఛ ఎక్కువ అనేది కాంగ్రెస్ పార్టీ ఇట్స్ అన్ ఓషన్. దాంట్లో స్వేచ్ఛ ఎక్కువ అనేది జనరల్గా జగమెరిగిన సత్యం. ఆల్ పార్టీస్కి తెలుసు. మా బండారు రామ్మోహన్ గారు అసంటోళ్ళకి ఇంకా బాగా తెలుసు. కాకపోతే ఒకటి ఏమంటే, ఈరోజు మీరు ప్లే చేసిన ప్లేలో ఏదైతే రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన దానికి
పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన దానికి మీకు జనరల్గా అర్థమై ఉంటుంది. అంటే మొత్తానికి ఇదంతా ఈరోజు ఏం కొత్త తంతు కాదు. అండ్ ఎస్పెషల్లీ మా ఎవరైతే ఇన్ఛార్జ్ కొత్తగా వచ్చినారో మీనాక్షి నటరాజన్ గారు, వాళ్ళు కూడా ఒక మాట ఓపెన్గా మాట్లాడడం జరిగింది. ఏమని, పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న వాళ్ళని ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి, ఎలక్షన్కి ముందు వచ్చిన వాళ్ళని ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి, అధికారంలోకి వచ్చినాక ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి అని చెప్పి ఓపెన్గా తన చెప్పడం జరిగింది. బహుశా హైకమాండ్ అన్ని గమనిస్తుంది, ఎవరికి ఏం చేయాలో ఎప్పుడు ఏం చేయాలి. ఆశాబావులు ఎక్కువ ఉంటారండి ఏ పార్టీలో అయినా. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో కొంచెం బయటపడిండ్రు, మిగతా పార్టీలల్లో కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ బయటపడుతుంటారు. ఇప్పుడు బీజేపీ పార్టీ చూసుకోండి, ఎవరికే పదవి ఇచ్చినా కానీ డిసిప్లైన్ పార్టీగా పేరుంది. అసలు బయటకు వచ్చి ఒక్కరు కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు. ఏదున్నా కానీ అంతర్గతంగా చర్చించుకోవాల్సిందే. ప్రజల ముందుకు వస్తే అధిష్టానం ఏం చెప్తే అదే మాట. విజయ్ గారు, గతంలో ఉన్న బీజేపీకి ఇప్పుడున్న బీజేపీ కూడా చాలా మార్పులు ఉన్నాయి. ఉండొచ్చు. ఇంతకు ముందు ఒంటికాయ సొంటి కొమ్మ లాగా ఒక్కొక్కరే ఉండేది. ఈ రోజు 8 మంది వచ్చిండ్రు. ఆ 8 మంది కూడా ఒక్క తాటి పైన లేరు. అటు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరికైనా మేము 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 అని బాయి వాడుతున్నారు. గతంలో లాగా ఏం లేదు. అన్ని పార్టీలు ఇదే రకంగా అయింది. నాకు కావాలి అని ఏదైతే ఆశ ఉన్న వాళ్ళు ఇట్లా బయటకు వచ్చి మాట్లాడారు. మీరు బీజేపీలో తీసుకోండి, రాజాసింగ్ ని పక్కన పెట్టిండ్రు అని చెప్పి మిగతా వాళ్ళు వీళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ మధ్యన కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు అది ఎవరైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఇస్తా అంటే అక్కడ కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు మాట్లాడుతున్నారు. అట్లా ఏం లేదు. ఒక కాంగ్రెస్ పార్టీ అనే లేదు. ఎవరైతే పార్టీలు మారో, లేకపోతే పక్క పార్టీలకి వచ్చిన వాళ్ళు, లేకపోతే వేరే పార్టీలో పోయి మళ్ళీ పార్టీకి వచ్చిన వాళ్ళు ఆశాభావుల్లాగా అయిపోయింది. ఇప్పుడు నాకు తెలిసి మొత్తానికి రాజకీయ నిరుద్యోగులు కూడా అనుకోవచ్చు వీళ్ళని. ఎందుకంటే ఎక్కడ పోతే నాకు ఉద్యోగం వస్తుంది అనేది అయితే ఆలోచిస్తారో అదే రకంగా ఆలోచించారు. సరే, దానికి పిసిసి అధ్యక్షులు ఓపెన్ గా చెప్పడం జరిగింది. అది హైకమాండ్ కోర్టులో బాల్ ఉంది కాబట్టి హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటే అది జరుగుతుంది. ఓకే, అంటే ఏంటి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ప్రధాన డిమాండ్లు ఏంటంటే, ఇప్పుడు రంగారెడ్డి లేకపోతే హైదరాబాద్ని పరిగణలోకి తీసుకొని అక్కడ ఒక మంత్రిని ఖచ్చితంగా, లేకపోతే గెలిచిన ఒక్కరికి మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఒకవైపు వినిపిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నారంటే, గతంలో ఇటువంటి సాంప్రదాయం ఏం లేదు కదా, కొత్తగా దీన్ని సృష్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు, నేను పార్టీ కోసం కష్టపడుతున్నా, బహిరంగంగా చెప్తున్నాను మంత్రి పదవి కావాలని నాలాంటి నాయకుడు ఎప్పుడూ కూడా చెప్పకూడదు, నన్ను పార్టీ గుర్తించి పార్టీ అంతటా పార్టీయే ఇవ్వాల్సింది పోయి ఈ విధంగా చేయడం ఏంటనేటువంటి వర్షన్ ఆయన వినిపించారు. మరోవైపు బీసీలకు సంబంధించి మంత్రులను ఖచ్చితంగా చేయాలనేది వాళ్ళ వర్షన్ వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే, నేను రీసెంట్గా ఒక డిబేట్ నిర్వహించినప్పుడు మాదిగలు కూడా మాకు ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలి, మరో మంత్రి ఖచ్చితంగా కేటాయించాలి మాకని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఎంతమంది మంత్రులు, నాకు తెలిసి 6 ఖాళీలు ఏమో ఉన్నాయి, నాకు తెలిసి ఒకటి మిగిలిన ఖాళీలు పూర్తి చేస్తారు. అన్ని ఖాళీలు పూర్తి చేస్తే మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడైనా ఒకటి అవసరమైనప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, మరి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖని, అదేవిధంగా ఇటు హోంశాఖని ఎవరికైనా అప్పగిస్తారా, ఆయన అట్టి పెట్టుకుంటారా, ఇది కూడా ఒక క్వశ్చన్. ఎందుకంటే ఆయన పూర్తిగా వాటిపైన ఆ శాఖలపైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారనేటువంటి విమర్శ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంది. ఎందుకంటే ఇటు విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలకు సంబంధించి విమర్శలు ఎదుర్కొంటున్నారు. హోంశాఖకు సంబంధించి ఎక్కడైనా పోలీసులు అటు ఇటు చేస్తే దాన్ని ఆయన సరిగ్గా పట్టించుకోవట్లేదు, ముఖ్యమంత్రి బాధ్యతలతో సరిపోతుందనేటువంటి విమర్శ కూడా వినిపిస్తోంది. ఏం చెప్తారు వీటన్నింటికి? ఒకటి, మంత్రివర్గ విస్తరణలో మట్టుకు ఖచ్చితంగా ఏదైతే ఖాళీలు ఉన్నాయో అవి ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తారు. అది హైకమాండ్ నిర్ణయంలో ఉంటుంది. వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వద్దు అనేది హైకమాండ్ ఆల్రెడీ వాళ్ళు ఒక అంచనాకు వచ్చేసిండ్రు. ఇవన్నీ జరిగేటి అంతా ఒక అందుకు, లేకపోతే ఎవరి పేరు వస్తుందో ఎవరు రావదో ఆశాబావుల ఆలోచన తప్ప హైకమాండ్ ఒక నిర్ణయంకి వచ్చింది. వాళ్ళు ఆల్రెడీ ఎవరెవరిని ఏ కేటాయింపులు చేయాలా ఆల్రెడీ చేయడం జరుగుతుంది అనేది నేను అనుకుంటాను. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది. ఆల్రెడీ కొంతమంది పేర్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. బీసీ సామాజిక, ఎస్టీ సామాజిక వర్గం నుంచి, తర్వాత ఏదైతే రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా పేర్లు కూడా మనకు వినిపించడం జరిగింది. కానీ గతంలో అనుకున్నట్టు ఇప్పుడు ఒక మైనారిటీ కూడా ఇస్తారు అనేది గతంలో పేర్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. బహుశా అవే పేర్లు వస్తాయా, ఏమైనా మార్పులు చేర్పుంటాయా అనేది చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు
విజయశాంతి గారిని బీసీ మహిళా కిందకి తీసుకుందాం అనుకున్నారు. అటు బీసీ శ్రీహరి ముదిరాజ్ ఎవరు మక్తల్ ఎమ్మెల్యే ఆయన అనుకున్నారు. తర్వాత సియాసత్ ఏదైతే ఎమ్మెల్సీగా పోయిండో అమీర్ అలీ ఖాన్ ఆయనను కూడా తీసుకుంటాం మైనార్టీ కోటాలు అన్నారు. ఆ రకంగా అది జరిగింది. తర్వాత ఎస్సీలో మటుకు సేమ్ అదే మాల సామాజిక వర్గం వివేక్ని తీసుకుంటామంటేనే అక్కడ తర్జన్ భర్జన్ జరిగింది. గతంలో ఎంపీ సీట్లలో కానీ ఎమ్మెల్యేలలో కానీ మినిస్ట్రీలో కానీ మాదిగలకు అన్యాయం జరిగింది. అది ఖచ్చితంగా హైకమాండ్ దృష్టిలో పెట్టుకొని మాదిగకు ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది మేము కూడా గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటుంది, హైకమాండ్ ఎవరి పేర్లు ఖరారు చేసింది అనేది అది కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది. రైట్, ఒకసారి మస్తాన్ రావు గారితో మాట్లాడదాం. మస్తాన్ రావు గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్. ఎలా చూస్తారండి, లుకలుకలు అనుకోవాలా లేకపోతే లోపల లోపల గొడవలు పడకుండా ఇలా బహిరంగంగా గొడవలు పడి మొత్తం వాళ్ళ వ్యవహారం అంతా పబ్లిక్కి తెలియజేసేలా చేసుకుంటున్నారని చెప్పాలా, లేకపోతే వాళ్ళ అసంతృప్తిని వాళ్ళు వ్యక్తపరుచుకుంటున్నారు ప్రజాస్వామ్యం అనుకోవాలా, ఏ విధంగా చూడాలి అసలు? ముందుగా ఈ వ్యాఖ్యల్ని, బహిరంగ వ్యాఖ్యల్ని ఎలా పరిగణిస్తారు? ఫోర్ సైడ్ వీక్షకులకు, అదేవిధంగా రామ్మోహన్ రావు గారికి, కాంగ్రెస్ మీకు అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎప్పుడు కూడా ఇట్లానే చెప్తారు, ఏ పిసిసి ప్రెసిడెంట్ అయినా లేకపోతే కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్ళైనా, కేంద్ర పార్టీలో పోలిట్ ఇక్కడ సిడబ్ల్యూసి ఉంటారు వాళ్ళు సభ్యులు మెంబర్స్ అయినా కూడా ఇదే చెప్పి దాట వేసుకుంటూ ఉంటారు. ఏంటంటే మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఎట్లవుతుంది? ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు, ఆమె ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ సెటరేట్ చేస్తా ఉన్నారు, అసంతృప్తుల్ని ఒక్కొక్కరిని పిలుస్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా గత ముఖ్యమంత్రిగా కాకుండా బట్టి విక్రమార్క గారికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు, లేకపోతే ఇతర మంత్రులు వాళ్ళకి ఎట్లా ప్రయారిటీ ఇస్తున్నారు. గత ముఖ్యమంత్రులు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి వ్యవహారం చాలా భిన్నంగా ఉందిలేండి. అంటే ఇక్కడ మరో కోణం కూడా ఉండొచ్చు. ఆయన కొత్తగా వచ్చారు కాబట్టి సీనియర్స్ తో అటు ఇటు అయితే మళ్ళీ ఆయనకి ఇబ్బంది అనేటువంటి ఆలోచనలో కూడా ఆయన ఉండొచ్చు. రాజశేఖర రెడ్డి గారి విషయం తీసుకున్నట్లయితే అల్టిమేట్ గా ఆయన డెసిషన్ ఉండేది, అధిష్టానానికి కూడా ఎదురెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది వేరు, ఇది వేరు కదా. అంటే అధిష్టానం ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఎంత బలవంతైనా ఆయన కేవీపీ రామచంద్రరావు గారిని రాష్ట్రపతి చేసుకున్నాం అంటే కుదరలా. ఆయన చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది. అలాగే కొంతమంది ఎమ్మెల్యే సీట్లు కావాలని ఆయన కోరితే ఆయన మాటలు పక్కన పెట్టేసింది. రాజశేఖర రెడ్డి గారు మనకు శక్తివంతులు, సోనియా గాంధీ గారికి కాదు. సోనియా గాంధీ గారికి బయట ప్రజలకి శక్తివంతులు అనుకుంటారు, అంతేగాని సోనియా గాంధీ గారి దగ్గరికి రాహుల్ గాంధీ గారు తీసుకున్నప్పుడు అక్కడ ఆయన మాటలు ఏం చల్లవు, అక్కడ వెళ్ళి అక్కడ పేపర్ ఇచ్చి రావటమే, ఇచ్చిన తర్వాత వాళ్ళు నిర్ణయిస్తారు. కాకపోతే ఒక రిక్వెస్ట్ చేసుకుంటారు, కొద్దిగా చూడండి మన విజయ్ గారు బాగుంటారు, అంతేగాని ఆయన విపరీతం శక్తివంతంగా ఎవరిని శక్తివంతులు అనుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ ఎమ్మటినే పూర్తిగా పక్కన పెట్టేస్తుందేమో. పూర్తిగా కాదు, నెమ్మదిగా గ్రాడ్యువల్ గా ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. బీజేపీ ఈ రోజు వేరే రాష్ట్రాల్లో ఆ విధంగా మోడల్ గా తీసుకొని ప్రవర్తిస్తుందన్నా కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాజాసింగ్ గారు మాటలేంటి, కిషన్ రెడ్డి గారు, అదే బండి సంజయ్ గారు తీసుకోండి మీరు. బీజేపీ ఏం చేసింది, బండి సంజయ్ గారు మొత్తం వచ్చేస్తున్నారు అనుకున్న తర్వాత ఆయన పక్కన పెట్టేసింది. ఎవరన్నా అన్నారా? ఎవరు మాట్లాడే పరిస్థితి. ఈ రోజు కూడా రెండు పార్టీలు అధిష్టానం మాట ఫైనల్ అనే చెప్తారు కదా, అంతకుమించి ఏది మాట్లాడరు. అధిష్టానం ఫైనల్ చేస్తుంది, అధిష్టానం మాట ఫైనల్, అంతే. సార్ నేను ఈ విషయానికి వస్తాను ఇవాళ. ఇప్పుడు మన ప్రేమ్ సాగర్ రావు గారు కావచ్చు, మంచిర్యాల, ఆయన నిజంగా ఆయన బెదిరింపే, ఆయన మామూలుగా చెప్పినప్పటికీ మనకు అనిపిస్తున్నది ఖచ్చితంగా బెదిరించారు. ఆయన కాంగ్రెస్ పార్టీని బహిరంగంగా ఒక పక్కన ఉప ముఖ్యమంత్రి ఇంకొక మంత్రి ఉండగా అదే వేదిక మీద నా గొంతుకొస్తే నేను చూస్తూ ఊరుకొని అంటున్నారంటే అది 4 గోడల మధ్య చెప్పాలి, లేకపోతే ఏదైనా చెప్పాలి. ఏంటంటే ఆయనకి ఎక్కడో డౌట్ పడుతుంది, ఏంటి ఎవరో ఆ వివేక్ గారితో లేకపోతే ఇంకెవరికో వెళ్ళిపోయింది ఆల్రెడీ అనేది ఏదో రూఢి చేస్తున్నారు 80% అనేసరికి ఆయన ఇంకా విమర్శలకు దిగారు. రెండోది, ఇప్పుడు మనం ఈయన చూడండి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు యాక్చువల్గా ఎన్నికల సమయంలో చాలా చేస్తూ ఉంటారు, జనరల్గా వాగ్దానాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అంతెందుకు, మనకి ఒక విషయం చెప్తాను మీకు. మన లోక్సభ ఎన్నికలప్పుడు మన హరి గారు అనుకుంటా, ఆయన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి గారికి రేవంత్ రెడ్డి గారు ఎష్యూరెన్స్ ఇచ్చారు, మంత్రివర్గంలో తీసుకుంటారు. సో ఆ తర్వాత కాలంలో ఏమైందంటే సమీకరణలన్నీ మారిపోతాయి. సమీకరణలు మారిపోయినప్పుడు పక్కన పెట్టేస్తారు, వారు ఎవరేం చేయలేదు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జస్ట్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే,
కన్నా లక్ష్మీనారాయణ గారు బీజేపీ ప్రెసిడెంట్ గా చేశారు. తెలుగుదేశం పార్టీలో ఆయన శత్రువుగా భావించేవాడు చంద్రబాబు నాయుడు గారిని, బాగా తిట్టేవాడు కాంగ్రెస్ పార్టీ. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేటప్పుడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అప్పుడు తెలుగుదేశం చాలా లోలో ఉంది, బాగా బలపడి లేదు, అసలు ఆ పార్టీలో ఎవరు కొనసాగుతారు లేని పరిస్థితి. కన్నా లక్ష్మీనారాయణ గారికి మంత్రి పదవి ఇస్తారన్నారు, ఆయన వెళ్ళి చేరారు. ఇప్పుడు 164 స్థానాలు వచ్చేసరికి అసలు ఆ ఊసే ఎత్తట్లా, అసలు కన్నా లక్ష్మీనారాయణ గారిని కలవట్లేదు కూడా. సో అలా ఉంటాయి రాజకీయ సమయంలో. ఇప్పుడు నేనేమంటానంటే తెలంగాణ రాష్ట్రం మంత్రివర్గానికి సంబంధించి 11 మంది ఉంటే 3 రెడ్లను ఆల్రెడీ తీసుకున్నారు. 3 రెడ్లను తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎవరెవరు థ్రెటనింగ్ చేస్తారు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి నుంచి వస్తుంది థ్రెటనింగ్, లేకపోతే ఒత్తిడి అనుకోండి. మల్రెడ్డి రంగారెడ్డి గారి దగ్గర నుంచి వస్తుంది, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారి దగ్గర నుంచి వస్తుంది. ఆల్రెడీ 3 రెడ్లు ఉండగా ఇంకో 3 రెడ్లకి ఏ విధంగా ఇవ్వగలుగుతారు? ఎలా సాధ్యమవుతుంది? ఎంత అన్నా కూడా ఆయనతో జానారెడ్డి గారు నా మీద కంప్లైంట్ చేశారు, అసలు ఒకే క్రికెట్ టీంలో ఇద్దరు ఉండట్లేదా, మనకి పఠాన్లు ఉన్నారు, అట్లా ఉన్నారు, మేము ఉంటే తప్పేంటి మంత్రివర్గంలో, నేను అసలు కాంగ్రెస్ పార్టీకి నేను రావటం వల్ల కాంగ్రెస్ పార్టీ నిలిచింది, నేను 1000 మందికి సహాయపడతాను, లేకపోతే 10 మందికి రక్షిస్తాను అంటున్నారు. ఆయన బహిరంగ విమర్శలు దిగారు. మల్రెడ్డి రంగారెడ్డి గారు అంటే నాకు అసలు రంగారెడ్డి జిల్లాలో ఎవడూ లేదు, నేనే గెలిచాను, ఒకవేళ నా రెడ్డి సామాజిక వర్గమే తప్పు అనుకుంటే ఆయన అసలు బై ఎలక్షన్ దాకా కూడా వెళ్ళిపోయారు. ఏది బై ఎలక్షన్ లో ఎవరో ఒకరు మీరు చెప్పిన వాళ్ళు నిల్చోబెట్టి నేను గెలిపించుకొస్తాననే పరిస్థితి కూడా వచ్చేసింది. సో ఇదంతా చూస్తే ఏంటంటే బలహీనపడిన జాతీయ నాయకత్వానికి కానీ, బలహీనపడిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి కానీ ఇది ఒక సవాల్ లాంటిదనే నేను చెప్తా. ఎందుకంటే ఉన్న 6 స్థానాల్లో ఎవరెవరికి ఇవ్వాలనేది ఎవరెవరు శక్తివంతులుగా వాళ్ళు ప్రకటించుకొని ప్రేమసాగర్ రావు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఇంకా మనకి బహిరంగ వేదికల మీదకి రాను చాలా మంది ఉన్నారు. అంతర్గతంగా ఒత్తిడి తెచ్చిన వాళ్ళు ఇప్పుడు వివేక్ గారు వేస్తున్నారు ఒత్తిడి. అదేవిధంగా మనకి చూసినట్లయితే ఇంకా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా వస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తంగా చూసినట్లయితే మనం ఒకటి చెప్తాను, ఒక్క నిమిషం విజయ్ గారు. ఇప్పుడు మనం మొత్తం మంత్రివర్గంలో చూసుకుంటే మాదిగ సామాజిక వర్గం ఒకరున్నారు, మాల సామాజిక వర్గానికి సంబంధించి ఒకరున్నారు, అదేవిధంగా వెలమ కమ్మ సామాజిక వర్గానికి నుంచి ఒక్కొక్కరు ఉన్నారు, బీసీల నుంచి కొండా సురేష్ గారును పూర్ణం ప్రభాకర్ గారు ఉన్నారు మనం చెప్పాలంటే. సో మిగతా వాళ్ళు మనం వరుసగా చూస్తా ఉన్నాం అందరూ. ఇట్లాంటి పరిస్థితుల్లో పక్కన బీసీలు 52% పెరిగిందని వాళ్లే అంగీకరించిన నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఉన్న 6 స్థానాల్లో 3 కొట్లాడుకుంటా ఉంటే బీసీలకి అని లేకపోతే బహిరంగంగా కానీ ఏమని సంకేతాలు ఇస్తున్నట్లు? అంటే కాంగ్రెస్ పార్టీ రాక అధికారంలో వచ్చినా కూడా వీళ్ళు అధికారం కోసం, అధికార పదవుల కోసం కొట్లాడుకుంటున్నారనే ఒక సందేశం ప్రజల్లోకి వెళ్ళిపోతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్, అది కేసీఆర్ గారే చెప్పారు, అసలు నేను టీఆర్ఎస్ లో విలీనం చేస్తాను కూడా చెప్పారు. కానీ ఎక్కడో కొద్ది కోపం ఉంది, కాంగ్రెస్ పార్టీని రానివ్వలేదు, 2 సార్లు రానివ్వలేదు. సరే అది సింపతి కూడా ఉంది, ఇదేంటి సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం ఏదో కొద్దిగా ఈ మధ్య మొన్న కనికరించారు. వాళ్ళు 15 నెలలు అవుతుంది. చూడండి మీరు, గత సంవత్సరం ఆగస్టు నుంచి బయలుదేరింది మంత్రివర్గ విస్తరణ అంటే అప్పటి నుంచి వాయిదాలు పడుతూ వస్తా ఉంది. ఆ ఖర్గే గారు లేరంటారు, రాహుల్ గాంధీ గారు లేరంటారు, లేకపోతే వీళ్ళు దావోస్ వెళ్ళారంటారు, జనవరిలో అయిపోతుంది అంటారు, రాగానే మళ్ళీ పక్కన పెట్టేస్తారు. పక్కన పెడతానికి కారణం ఏం లేదు, ఒత్తిడి తట్టుకోలేకపోతుంది, అధిష్టానం వరకు తట్టుకోలేకే పక్కన పెట్టేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ పక్కన పెట్టిన నేపథ్యంలో జానారెడ్డి గారి మీద ఒకళ్ళు, అదేవిధంగా వివేక్ గారు అన్ని పార్టీలు మారొచ్చారుగా ఆయనకి ఇవ్వడం అనేది ఏంటనేది ఒకళ్ళు, అసలు నేను తప్పితే ఎవరు లేరని రంగారెడ్డి గారు లాంటి వాళ్ళు ఒకళ్ళు, ఇక వేరే వాళ్ళు వేరే రకాలుగా థ్రెటనింగ్ చేస్తారు. అంటే నాయకత్వం బలహీనపడటమే ఇక్కడ కారణం. ఎందుకంటే ఎవరు బహిరంగ వేదికల మీద మీరు విమర్శలకు దిగినా వాళ్ళని యాక్షన్ తీసుకునే సత్తా కానీ ఇప్పుడు ధైర్యం కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు, ముఖ్యంగా ఎమ్మెల్యేలకు సంబంధించి. అందుకనే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు బహిరంగంగా. లేదా పిసిసి ప్రెసిడెంట్ గారికి చెప్పచ్చు, మీనాక్షి నటరాజన్ గారు కలుస్తా ఉన్నారు, ఆమె చాలా సింప్లిసిటీ మెయింటైన్ చేస్తున్నారు, ఆమె దగ్గరికి చెప్పచ్చు. అలా కాకుండా రేపో మాపో మంత్రివర్గ విస్తరణ ఒక పక్కన గవర్నర్ గారికి లెటర్ రాశారనే లీకులు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ కమ్మేస్తున్నారు. ఏంటంటే నాకు రాదేమో, ఇప్పుడు కనుక మనం ఒత్తిడి చేయకపోతే ఇంక ముందు మనం ఆ పదవుల్ని సాధించుకోలేమేమో, ఎలా జరిగిపోతుందో. అంటే ఇంకా ఈ మంత్రులే కొనసాగుతారేమో ఈ టర్మ్ అనేటువంటి భయం కూడా ఉంది. మళ్ళీ మంత్రివర్గ విస్తరణ ఉంటుందో లేదో, మళ్ళీ మారుస్తారో లేదో,
ఇప్పుడు మిస్ అయిపోతే ఇంకా మిస్ అయిపోయినట్టే వచ్చే టైంలో. రామ్మోహన్ రావు గారు చెప్పారు, అద్దంకి దయాకర్ గారికి అనేక సందర్భాల్లో ఇచ్చారు. కానీ ఎమ్మెల్సీ నుంచి ఒకసారి తీసుకుంటే మళ్ళీ అక్కడి నుంచి ఒక బ్రదర్ వచ్చేసింది, వేరే వాళ్ళు కూడా వచ్చేస్తారు లైన్లో. అవును అవును. సో ఇదంతా కూడా ఏంటంటే పేరు కదిలిన పరిస్థితి వస్తా ఉంది. ఈ థ్రెటనింగ్ ఏ విధంగా తట్టుకుంటారు, మీనాక్షి నటరాజన్ గారి చాతుర్యం ఏంటి? ఎందుకంటే గతంలో రాజకీయాలు చేయటం వేరు, అక్కడ అహ్మద్ పటేల్ గారిని కలవాలి, లేకపోతే గులాం నబీ ఆజాద్ గారిని కలవాలి, వాళ్ళని కలిసిన తర్వాత ఎప్పుడో వాళ్ళకి అపాయింట్మెంట్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే రెగ్యులర్ కలుస్తూ ఉన్నారు, వెళ్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు తీసుకెళ్లారు చెప్పండి లెటర్లు, మంత్రివర్గ విస్తరణ కోసం ఇట్లా మేము ఫిలప్ చేసుకుందామని చెప్పేసి. ఎందుకంటే మహిళలకు సంబంధించి కూడా ఇద్దరే ఉన్నారు. ఒక పక్కన విజయశాంతి గారికి కూడా ఇవ్వాలని ఒక ఒత్తిడి వస్తున్న నేపథ్యం, మరి ఎవరైనా తొలగిస్తే ఆ తలనొప్పిని ఎటా తట్టుకుంటారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే కత్తి మీద సాములాగా ఉంటుంది అనేది నేను చెప్తాను. ఎందుకంటే అంత త్వరగా ఈజీగా మంత్రివర్గ విస్తరణ అనేది అయ్యేది కనిపించట్లేదు. ఒక పక్కనేమో అండర్స్ట్ పెరుగుతా ఉంది ప్రభుత్వం మీద, అవును, ఒక పార్టీలో నుంచి కూడా విపరీతమైన అసంతృప్తి పెరుగుతా ఉంది. ఎలా ట్యాకిల్ చేస్తారనేది చూడాలి. ఎస్ రామ్మోహన్ గారు, అంటే మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత కొంత క్రమశిక్షణ పరంగా ఉంటుంది తెలంగాణ కాంగ్రెస్, ఎందుకంటే ఆమె డెసిషన్స్ చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటారనేటువంటి మాట కూడా వినిపించింది. అయినప్పటికీ ఈ బహిరంగ కామెంట్స్ కావచ్చు, బహిరంగ అసంతృప్తులు కావచ్చు, ఎక్కడా తగ్గలేదు, ఇంకా ఎక్కువ అయ్యాయనే చెప్పుకోవాలి ఈ మంత్రివర్గ విస్తరణ అనేది తెర మీదకి వచ్చిన తర్వాత. సరే, ఈ పక్కన పెడితే ఇంకో విషయం ఏంటంటే, అంటే ప్రాంతం వారీగా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందంటారా, లేకపోతే కులాల వారీగా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందంటారా, లేకపోతే సీనియారిటీ వారీగా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందంటారా? ఏ విషయాలు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది, ఏది తీసుకుంటే బాగుంటుంది? విజయ్ గారు, ఇంతకుముందే నేను వారిద్దరు మిత్రుడు మస్తాన్ రావు గారు శివకుమార్ రాకముందు చెప్పాను. 4 అంశాలు ఉన్నాయి. ఒకటి ప్రాంతీయ, అంటే 4 ఉమ్మడి జిల్లాలు ప్రాతినిధ్యం లేదు. సామాజికంలో ముస్లిం, ఇప్పుడు ఉదాహరణకు మైనార్టీకి ప్రాతినిధ్యం లేదు ఇప్పుడు ఉన్నదంతో. రెండోది ఏంటంటే హామీలు ఇచ్చారు వీళ్ళు ఎన్నికలకు ముందు, వాళ్లకు ఆ హామీలు నెరవేర్చాల్సినది. 4వది 12 మంది మంత్రులు, ఒక 4 మంత్రుల దగ్గర అయితే 2 శాఖలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యమంత్రి దగ్గర, అట్లాగే మనకు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర, అట్లాగే మనకు కోమటిరెడ్డి గారి వెంకటరెడ్డి దగ్గర 2 శాఖలు ఎక్కువ ఉన్నాయి. కనుక 6 మంత్రి పదవులు ఒకేసారి నింపుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంత అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువైనా సరే ఇద్దరిని ఆశ పెట్టే ఉంచాలి, రేపు పొద్దున కష్టమై 4 నింపితే కంపల్సరీ ఇప్పుడు వీళ్ళకి జరగాల్సిందంటే ఒక ముస్లిం మైనార్టీకి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే షబ్బీర్ అలీ ఏమో ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఆయనకు ఏదో సలహాదారు పోస్ట్ ఇచ్చారు, ఆయన గెలవలేదు. సార్ అక్కడ పోటీ పడ్డారు కామారెడ్డిలో, ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులు పోటీ పడ్డాం, 2 ఓడిపోవడం జరిగింది. అట్లా చూసుకుంటే మనకి ఈ రెడ్డి సామాజిక వర్గానికి మస్తారావు గారు చెప్పినట్టు 3 కాదు, ముఖ్యమంత్రిని కలుపుకుంటే 4 ఉన్నట్లు లెక్క. అవుట్ ఆఫ్ 12 4 రెడ్లు ఉన్నట్లు లెక్క, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి కదా. అందుకనే 4 పోతే 8 మంది, అంటే ఇప్పుడు ఉన్న దానిలో 1/3 వాళ్ళే ఉన్నారు కదా, ఎక్కడి నుంచి వస్తారు? కనుక నేనేమనుకుంటున్నాను, నా అంచనా ఏముందంటే 4 నింపితే ఒక ముస్లిం మైనారిటీని తీసుకుంటారు, ఖచ్చితంగా ఒక బీసీని తీసుకుంటారు, ఒక రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా సుదర్శన్ రెడ్డి మనకు ఏదైతే ఈ పోటీల్లో, అంటే ఇప్పుడు ఏమవుతుందంటే రాజగోపాల్ రెడ్డి గారి పోటీని బ్లాక్మెయిల్ రాజకీయాలను కొంచెం పక్కన పెడతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హామీల్లో ఉన్నారు హారూన్, వివేక్ గారు. కానీ వీళ్ళిద్దరికి అవరోధాలు ఏంటంటే ఒకటే సామాజిక వర్గాన్ని నుంచి ఎవరికి ఇవ్వాలా అనే మాట ఉన్నది. రాజగోపాల్ రెడ్డి గారి వాదనలో తప్పు లేదు, ఎందుకంటే జానారెడ్డి గారి కొడుకు, 2 కొడుకుల్లో ఒకరు ఎమ్మెల్యే, ఒక ఎంపీ అయినప్పుడు మాకెందుకు ఉండొద్దు అంటున్నారు. కానీ ఇంత పోటీలో ఆయన పక్కన పెడతారని అనుకుంటున్నాడు. 2 విశ్వసనీయత, అని బీజేపీలోకి వెళ్ళినప్పుడు 2 అన్నదమ్ములు చేసిన పని మనం చూసాం. కాంగ్రెస్ పార్టీకి ఏం చేశారు? అద్దంకి దయాకర్ గారు కొంచెం మొరటి మాటలతో చెప్పారు. అద్దంకి దయాకర్ గారికి ముఖ్యమంత్రి మంత్రి పదవి రాదనుకుంటున్నారు. ఎందుకు రాదంటే ఎట్లా ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, ఒకటైతే న్యాయం చేశారు, దాని మీద రాకపోవచ్చు. కనుక ఒక ముస్లిం మైనార్టీ, ఒక రెడ్డి, ఒకరి బీసీ, ఒకరి మహిళ, ఈ 4 వర్గాలు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. దీనికే ఈ సమతుల్యత కోసమే సమస్య వస్తుంది. ఇప్పుడు ప్రేమసాగర్ రావు గారు బెదిరింపారు. కానీ అంతకుముందే ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గారు ఆ సామాజిక వర్గాన్ని నుంచి ఉన్నారు కదా. నేను హేతువాదిని, సామాజిక వర్గాల్లో రాజకీయాల్లో మాత్రమే మాట్లాడాల్సి వస్తుంది, తప్పనిసరి, ఇష్టం లేకపోయినా మాట్లాడాల్సి వస్తుంది. తెలుగు సామాజిక వర్గానికి ఇంకో పదవి ఇవ్వడం అవసరమా అనే సమస్య వస్తుంది. ఈ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇంకో పదవి లేదు, ఇంకో మనిషి కూడా లేడు, ఒకరికి సిరిలోకి ఇచ్చారు, సమస్య లేదు అక్కడ. కనుక ఇప్పుడు అధిష్టాన వర్గం ముందు 4 వర్గాలు పోటీ పడుతుంటే ఏ వర్గాన్ని సంతృప్తిపరచాలని సమస్య వస్తున్నది. ఒకటి రెడ్డి సామాజిక వర్గం నుంచి 3 పోటీ పడుతున్నారు. రెండోది ఏమో ముస్లింల సమస్య లేదు, ఎవరైనా ఒక్కరికి ఇస్తే సియాసత్ ఇచ్చినా ఇవ్వచ్చు. కానీ మహిళల నుంచి ఇంకొక మహిళ కావాలంటే 18 మంది మంత్రులు కదా, 18లో కనీసం 2 ఉంటారా? గతంలో లేని సందర్భం చూసాం. విమర్శించడానికి చాలా ఉన్నాయి. కేసీఆర్ విమర్శించవచ్చు, అసలు మంత్రివర్గమే లేకుండా 2తో నడిపించిన సందర్భంగా చూసాం. అల్లుడికి కొడుకు బిడ్డ కూడా లేకుండా.
కనుక దాన్ని పెట్టుకుంటే లాభం లేదు. కనుక కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కనుక ఇప్పుడు ఈ 4 మంత్రి పదవులు నింపడానికే చాలా కసరత్తు చేస్తున్నాడు అనిపిస్తుంది. ఇది నింపిన తర్వాత అసంతృప్తికి పెళ్ళిపోతుంది, సమస్య లేదు, చాలా ఎక్కువనే అవుతాం. అయితే వీళ్ళకు ఒక పని ఏంటంటే అసలు మంత్రివర్గం నుంచి మాట్లాడుతున్న విజయ్ గారు, అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 16 నెలలుగా ఇంకో అసంతృప్తులు 2 ఉన్నాయి. ఒకటి స్థానికంగా, అంటే నియోజకవర్గ స్థాయిలో పనిచేసిన చాలా మంది 10 ఏళ్లు కష్టపడి కేసులు ఎదుర్కొన్న కాంగ్రెస్ కార్యకర్తలకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. దేవాలయ కమిటీలు ఉన్నాయి, అసైన్మెంట్ కమిటీస్ ఉన్నాయి, ఆహార సలహా సంఘాలు ఉన్నాయి, కింది స్థాయిలో అంటే వ్యవసాయ మార్కెట్ సంఘాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు నింపలేదని ఒక అసంతృప్తి ఉన్నాయి. రెండవది కొంచెం నియోజకవర్గం దాటి జిల్లా స్థాయి నాయకులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళకి కార్పొరేషన్ పదవులు అనే ఒకటి ఉన్నది. ఇప్పటికే కార్పొరేషన్ ఇచ్చిన 24 కార్పొరేషన్లలో ఏ కార్పొరేషన్ కు ప్రివిలేజ్ ఆఫీసు లేదు, సిబ్బంది లేదు, ఒక క్లర్క్ నియమించే వాళ్ళకు స్వేచ్ఛ కూడా లేని పరిస్థితి. బడ్జెటే లేదు కదా, జగడ స్థలాలు అసలు యాక్చువల్ గా కార్పొరేషన్ల వల్ల ఒరిగేది ఏం లేదు. నేనైతే వ్యక్తిగతంగా చెప్తున్నాను, మొదటి చెప్తున్నాను, కార్పొరేషన్లు అజాగడ స్థలాలు వాటికి ఏం పని లేదు అంటున్నాను. కార్పొరేషన్లు ఎందుకంటే ఆయా వర్గాలను సంతృప్తి పరచడానికే తప్ప వాళ్ళకు ఆఫీసు ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా పెద్దగా వాళ్ళకి ఫండ్స్ లేకపోతే ఏం చేస్తారు. అయినా సరే ఆ 2వ స్థాయి నాయకత్వం ఏదైతే మీకు మంత్రులు లేకుంటే ఎమ్మెల్యేలు ఆశించని వారు ఎవరైనా ఉంటారో వాళ్ళ కార్పొరేషన్ స్థానాలు, కార్పొరేషన్ పదవులు ఇచ్చే, నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇవ్వకపోతే ఇంకా అసంతృప్తి పెరుగుతుంది. ఇప్పటికే బహిరంగంగా వ్యాఖ్య చేసే పరిస్థితి తయారైంది. ఇప్పుడు వివేక్ కానీ అట్లాగే మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి తప్పనిసరి తిరగబడతారు ఏది పదవులు రాకపోతే. ప్రేమ్ సాగర్ లాంటి వాళ్ళు మరి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేస్తే ఊరుకోని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే వివేక్ ను ప్రేమ్ సాగర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అక్కడ కూడా పోటీ ఉన్నది. నేను 4 అన్నాను కదా, ఒకటి ప్రాంతీయ సమతుల్యత లేదు, ఒకటి సామాజిక సమతుల్యత లేదు, హామీల సమతుల్యత లేదు, 4వది ఇవన్నిటి మధ్యన మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడానికి ఇవన్నీ వస్తున్నాయి అని ఒక మాట ఏముంటదంటే కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్ లీక్ ఇస్తారు. ఇచ్చి అంతకుముందు శివకుమార్ గారు అయితే డైరెక్ట్ చెప్పారు అన్నాడు, ఈ ముగ్గురికి అభినందన చెప్తే కొంచెం ఆగండి సార్ అన్నాను నేను. అంటే అంత నిజంగా ఆ పేర్లు బయటకు వచ్చినాయి అఫీషియల్ లీకేజ్. కానీ ఏమైంది, ఆపాలి. అంటే ఆపడం కారణం ఏంటంటే లీక్ అయిన తర్వాత దాని మీద ప్రజాభిప్రాయం తెలుసుకునేది ఏ పార్టీ అనే పార్టీలు సన్యాసుల మఠాలు కావు కదా, అన్ని సామాజిక సమతుల్యత ప్రజల అభిప్రాయం కూడా తెలుసుకుంటారు. ఇలా ప్రజలకు తావులేదు, కేవలం అధిష్టాన వర్గం వెళ్ళి మాకు మంత్రి పదవులు 12 ఉండేది, 16 ఉంటే 18 ఉండేది, చేసేది పని అయితే ఆగదు కదా. తెలంగాణలో సామెత ఉంది, పటేలా బొర్ర వంకర అంటే అమ్మలు గారు కూడా చూడరా అన్నట. అంతే అవుతుంది. 12 ఉన్నా 18 ఉన్నా ప్రజలకు ఒరిగేది ఏమిటంటే కొన్ని శాఖల విషయంలో ఇప్పుడు చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఏది ఆయనకు 2 ముఖ్యమైన శాఖలు, హోంశాఖ అట్లాగే విద్యాశాఖ 2 ఉన్నాయి. అందులో అవకతవకలు ప్రజలు మన ప్రతిపక్షాలు అంటున్న అంత లేదు, అంత సీన్ లేదు. కానీ ఒక దగ్గరనే 2 శాఖలు ప్రధానమైన ఉండడం వల్ల సమస్య వస్తుంది. ముఖ్యమంత్రి ఎప్పుడు తక్కువ శాఖలు ఉంచుకోవాలి. మీరు చూస్తే అది అరవింద్ కేజ్రీవాల్ గారు అందరికి 4-5 శాఖలు ఇచ్చేసి ఆయన దగ్గర ఒక శాఖ ఉంచుకోలేదు. అది గ్రేట్ అంటున్నాం. అంటే గ్రేట్ అంటే పని తప్పించుకోవడానికి ఈజీ ఉంటుంది, మనకు ముఖ్యమంత్రిగా ఎలివేట్ కావడానికి మిగతా పనులు చూసుకొని వీలవుతుంది. అవునవును. మరోవర్ అన్ని శాఖలకు సంబంధించి ముఖ్యమంత్రి గారి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే కేటాయించని శాఖలన్నిటికీ ముఖ్యమంత్రి గారినే ఉంటుంది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆయన దగ్గరే ఉంటుంది ఇప్పుడైనా. అవును. కనుక అర్థం తీసుకుంటే ఈ 18 మంది మంత్రులు అయితే ఇంకా మిగతా 6 నింపరు. ఇప్పటికి 2/3 మంత్రి వర్గం నడుస్తున్నారు. 18 ఉండాల్సిన 12 నడుస్తున్నది. కనుక అధిష్టాన వర్గానికి నేను చెప్పిన 4 సవాళ్లే, అందులో జిల్లాల ప్రాతినిధ్యం ఒక సవాలు, సామాజిక ప్రాతినిధ్యం 2వ సవాలు, హామీల ప్రాతినిధ్యం 3వ సవాలు. ఈ మనకు ఇంకోటి ఏంటంటే మనకు ఏదైతే మహిళలు ముస్లింలు ఇది ఒక సవాల్ అంటున్నాను. ఈ సవాల్ అధిగమిస్తుంది. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఇంకెన్ని రోజులు లేట్ చేస్తుంది, ఇవ్వాల్సింది వాళ్ళు కాకపోతే రేపు. కానీ ఈ 3 వర్గాలను సంతృప్తి పరిస్తే మాత్రం కొంత మంత్రివర్గంలో స్థానం కోసం కొట్లాడే వాళ్ళకి మిగతా పదవులు ఇవ్వడం చేస్తే కొంతవరకు సమస్య పోయే అవకాశం అవుతుందని నేను అనుకుంటున్నాను. శివకుమార్ గారు, ఏంటంటే ఇప్పుడు కేవలం మంత్రి పదవుల విస్తరణ మాత్రమేనా, లేకపోతే మంత్రి పదవులు అటు ఇటు అయ్యే అవకాశం ఉందా ఎవరికైనా? ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గర 2 ప్రధాన మంత్రిత్వ శాఖలు ఉన్నాయి కాబట్టి ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉందా? ఇదో చర్చ కూడా నడుస్తోంది. అన్నిటిని మించి అసలు ఈ అసంతృప్తుల నుంచి బయటపడగలరా మీరు? రేపు మంత్రి పదవులు ఇచ్చిన తర్వాత కూడా ఈ అసంతృప్తులు కొనసాగుతాయేమో, అప్పుడు ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో. విజయ్ గారు, మనం ఇప్పుడు ఎంత తర్జన అయితే పడుతున్నామో ఆల్రెడీ హైకమాండ్ మొత్తం అవన్నీ కంప్లీట్ చేసి వాళ్ళు ప్రశాంతంగా కూర్చున్నారు అనేది నాకున్న సమాచారం, లేకపోతే నాకున్న అనుభవం. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు ఎవరికి ఏంటి అని, మొత్తం ఫిక్స్ అయిపోయారా? ఎవరికి ఏ పదవి, లేకపోతే ఎవరికి ఏ మంత్రి పదవి, ఇవన్నీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. చేంజెస్ ఏముండవు.
ఇప్పుడు వీళ్ళంతా ఆశాభావులు, నేను 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 అని చెప్పి ఇప్పుడు మస్తాన్ రావు గారు చెప్పినట్టు, లేకపోతే మా బండారు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఈ ఆశాభావుల మాటలే తప్ప, ఆల్రెడీ ఇప్పుడు బండారు రామ్మోహన్ గారు ఒక మాట మాట్లాడేసారు. ఆల్రెడీ శివకుమార్ గారు ఇంతకుముందు వాళ్ళకి కంగ్రాట్స్ కూడా చెప్పిండన్న, నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఆల్రెడీ హైకమాండ్ డిసైడ్ చేసి పెట్టుకుంది వీళ్ళే అని. ఈ మిగతా వాళ్ళనంతా వీళ్ళు జస్ట్ వాళ్ళు పోవడం నాకు కావాలి అనేది వాళ్ళ వంతు ఏదైతే ప్రచారం చేసుకోవాలా, లేకపోతే మీడియాలో రావాలా, లేకపోతే ఏమో చేయదు. వీళ్ళు ఎవ్వరు ఏం చేయరు. మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్ ఎంత రిలాక్స్ గా సెటిల్ అంటే శివకుమార్ గారు ఒక డౌట్ అండి. ఇక్కడ ఇంత బహిరంగంగా కామెంట్ చేసిన తర్వాత, ఇంత అసంతృప్తి వ్యక్తపరిచిన తర్వాత హైకమాండ్ ఏమైనా పునరాలోచించి నిర్ణయం మార్చుకునే అవకాశం లేకపోలేదా? ఒకరి విషయం, ఇద్దరు విషయాల్లో అయినా ఉండదా? ఇప్పుడు రేపు రాబోయే రోజులలో మీరే చూస్తారు. ఈ అసంతృప్తిగా ఎవరైతే ఉండి ఈ మీడియా ముందు వ్యాఖ్యలు చేసిన వాళ్ళు కూడా హైకమాండ్ ఏం చెప్పిందో దానికి మేము శిరసామ ఇస్తామనే మాట మాట్లాడతారు. మీరు వింటారు, నేను కూడా వింటాను. చెప్పలేనులేండి. ఇప్పుడు బీజేపీ పార్టీ బలంగా ఉంది, వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఆహ్వానించి తీసుకుంటామని చెప్తున్నారు. బీఆర్ఎస్ ఎలాగో రెడీ ఉంటుంది, ఏ రాజీనామా అవసరం లేదు, వచ్చేయండి అని వాళ్ళు చెప్తారు. చెప్పలేం కదా. ఇప్పుడు ఎవరైతే మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళు ఆల్రెడీ గతంలో పోయే వాపసు వచ్చిండ్రు విజయ్ గారు అని నేను అనేది అదే. మళ్ళీ అనుకోవడం కూడా మూర్ఖత్వమే కదా. నో ప్రాబ్లం. ఇప్పుడు రేపు వాళ్ళు పోయినా కానీ పెద్ద నష్టం జరిగేది ఏం లేదు కదా. ఈ 3.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలో ఉంటుంది. 5 సంవత్సరాలు పూర్తి చేస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేయాలా, దాని మీద కాన్సన్ట్రేషన్ పెడితే చాలు. ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఈ వచ్చే వాళ్ళు వస్తారు, పోయే వాళ్ళు పోతారు, దీంతో పెద్ద పార్టీకి ఏం నష్టం లేదు. ఇప్పుడు ఇంతకుముందు బండారు రామ్మోహన్ గారు మెజారిటీ కూడా ఏం లేదుగా మీకు. ఇప్పుడు ఒక 2-3 అటు ఇటు పోయినా కానీ ఇంకో 2-3 లాగేసుకొని ఆ 2 పార్టీలు కలిసి అధికారం లేకొస్తే లేదు. అదంతా ఇప్పుడు గతంలో జరిగినట్టు ఇప్పుడు జరగదు. ఎందుకంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చాలా సీరియస్ గానే ఉంది ఈ పార్టీ మార్పుల విధంగా. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నేను బండారు రామ్మోహన్ గారితో ఏకీభవిస్తాను. ఎందుకంటే పార్టీలో ఇంకా మిగతా పోస్టులల్లో పార్టీ ఎవరైతే అంకిత భావంతో పనిచేస్తారో సీనియర్లు ఉన్నారు, లేకపోతే దాంట్లో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ముందు అవి ఫిల్ చేయాలా. ఎందుకంటే ఇప్పటికే లేటు. ఇప్పుడు గత ప్రభుత్వం కూడా అట్లనే చేసింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా ఉద్యమకారులకు ఇస్తా అని, లేకపోతే పార్టీలో ఉన్న వాళ్ళకి ఇస్తా అని చెప్పి పక్క పార్టీలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ ఫేజ్ లో అది జరిగింది అనేది కూడా మనం చూడడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు మటుకు ప్రస్తుతంగా పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న వాళ్ళని వేస్తారనేది నేను కూడా ఎందుకు అనుకుంటున్నా అంటే, ఎవరైతే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ ఆమె 3 లిస్టులు ప్రిపేర్ చేయమని ఏదైతే చెప్పిందో, పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న వాళ్ళు ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత వచ్చిన వాళ్ళని మూడు విభాగాలుగా ఏబిసిఓ లేకపోతే 1, 2, 3 ఏదో లిస్ట్ ప్రిపేర్ చేసిందో ఆ రకంగా ఆలోచిస్తే మట్టుకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరైతే పార్టీకి అంకిత భావంతో ఉన్నో, పార్టీ మారనోళ్ళు, లేకపోతే మీరు ఒక్కసారి చూడండి విజయ్ గారు, ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో వాళ్ళే మారుతున్నారు తప్ప పార్టీ క్యాడర్ కానీ, గ్రాస్ రూట్ లెవెల్ క్యాడర్ కానీ, లేకపోతే సెకండ్ లైన్ లీడర్షిప్ కానీ ఎవరు కూడా ఇప్పటిదాకా పార్టీ మారింది లేదు. మీరు ఒక్కసారి అది చూసుకోండి. లెక్కన మీలాంటి నాయకులకు కూడా ఏదో ఒక పదవి ఇవ్వాలి. వాస్తవానికి మొదటి నుంచి కాంగ్రెస్లో ఉండి కష్టపడే వాళ్ళకి. మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాదు కాబట్టి మంత్రి పదవి గురించి నేను చెప్పట్లేదు. ఏదో ఒక పార్టీకి సంబంధించిన పదవి అయినా ఇస్తే బాగుంటుందేమో. ఇప్పుడు హైకమాండ్ అన్ని అబ్జర్వ్ చేస్తుంది విజయ్ గారు. రేపు అన్ఫార్చునేట్ తీసుకుపోయి నన్ను కూడా ఏదైనా మంత్రి చేస్తే కూడా మీరు అందరు కూడా ఆశ్చర్యపడాల్సిందే. ఎందుకంటే హైకమాండ్ ఒక డిసిషన్ అట్లుంటుంది. అవును, అంతే కదా. చూస్తున్నా కదా, ఇప్పుడే కాదు, ఇప్పుడు ఏం తెలియని పిసిసి అధ్యక్షుని కూడా తీసుకొచ్చింది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. శ్రీనివాసరావు అని డి శ్రీనివాస్ గారు కాదు, దానికి ముందు అసలు ఆయన పేరు కూడా ఎవరికి తెలియదు. అటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి పిసిసి అధ్యక్షుడు వేయడం జరిగింది. హైకమాండ్ ఒక్కసారి వేసిన తర్వాత కొద్దిగా వాళ్ళు వీళ్ళు మేముండాలి అంటారు. తర్వాత హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అయిపోతుంది. ఆ తర్వాత సైలెంట్ అవుతారు. ఇప్పుడు మీరు అన్నట్టు నేను కూడా నిజంగా కూడా పార్టీకి ఇన్ని సంవత్సరాలతో పనిచేస్తున్నా కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నో ప్రాబ్లం. నాకు కూడా తప్పేం లేదు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడంలో ఏ తప్పు లేదు. రైట్, ఒకసారి మస్తాన్ రావు గారితో మాట్లాడదాం. మస్తాన్ రావు గారు, ఏంటండి వారిని అడిగిన ప్రశ్నే, ఈ అసంతృప్తులు రేపు విస్తరణ అయిపోయిన తర్వాత కొనసాగే అవకాశం ఉందా, లేకపోతే అధిష్టానం మాటే మా మాటగా భావించాల్సి ఉంటుందని వాళ్ళు సైలెంట్ అయిపోతారా? ఏం జరగబోతోంది? మ్యూట్లో ఉన్నట్లున్నారు, ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇందాక చెప్పినట్లు ఒక 2 స్థానాలు
అట్టి పెట్టి లేదా 3కి పరిమితం చేసుకోను పెడతాం ద్వారా కొంత వాళ్ళతో గేమ్ ఆడచ్చు. ఎవరైతే అసంతృప్తి అగ్రెసివ్ గా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరినీ లేదు ఇప్పటివరకు ఇట్లా చేశాము, మళ్ళీ 2-3 నెలలు తీసుకుంటాము, ఇది పైనుంచి చెప్పారు ఇట్లాగా అనేది కొంత అట్లా ఒక డ్రాగన్ చేయడానికి అవకాశం ఉంది. రెండోది ఏంటంటే అప్పటికి ఒక 2-3 మంత్రుల మీద వేటేసి మొత్తంగా మళ్ళీ సరి చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇది కూడా ఒక కారణంగా మనం చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మీరు అన్నట్లు ఇందాక శివకుమార్ గారు దాన్ని ఏకీభవించారు. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు ఒక థ్రెటనింగ్ ఉంటుంది. వీళ్ళు కేవలం 4 స్థానాలు మాత్రమే ఉన్నారు ఆధిక్యంలో. బీజేపీ చాలా రాష్ట్రాల్లో చూస్తా ఉన్నాం ఏం చేస్తుంది అనేది. ఇప్పుడు టిఆర్ఎస్ ఏమి బీజేపీతో కలవకూడదని ఏం అక్కర్లా. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఆహ్వానిస్తే మేము బీజేపీ మంత్రివర్గంలో చేరతామని కవిత గారు కూడా గతంలో చెప్పిన పరిస్థితి కూడా ఉంది. రాజకీయాల్లో ఏదైనా శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అంటూ రాజకీయాల్లో ఉండరు. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఈ 2 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో దెబ్బతీయడానికి పెద్దగా సంకోచించదు. బీజేపీకి ఏమి అక్కడ మేనమేషాలు ఏమి లెక్కించదు, చాలా క్రూయల్ గా వ్యవహరిస్తారు. అది జాతీయ స్థాయిలో దెబ్బతింటుంది, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకో రాష్ట్రం వెళ్ళిపోతుందంటే అలానే ఉంటుంది పరిస్థితి. సో అందువల్ల ఈ థ్రెటనింగ్ కాల్స్ పెరిగాయి. మీకు నా తక్కువ ఉంది కాబట్టి ఈ రోజు బహిరంగ వేదిక మాట్లాడుతున్నారు. అదే 90 ఉంటే ఎమ్మటే ప్రేమసాగర్ రావు గారినో లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారినో పిలిపించి ముందు షోకాజ్ ఇస్తారు, పిలిపిస్తారు, అని మాట్లాడతారు. ఆ పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు రెచ్చిపోతా ఉన్నారు నిజానికి. అంతే కదా. ఇంకొకటి విజయ్ గారు, ఇప్పుడు లోకల్ బాడీకి సంబంధించి ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఒక పక్కన ప్రభుత్వం మీద అరెస్ట్ పెరిగింది, వీళ్ళేమో సెకండరీ గ్రేడ్ లీడర్లకి ఎవరికి కూడా నామినేటెడ్ పదవులు ఇంకా ఇవ్వట్లేదు. సో ఇవన్నీ వెరసి రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పక్కన బీజేపీ పుంజుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అక్కడ మేయర్లు కూడా వీళ్ళు చేరుతా ఉన్నారు. సో ఇవన్నీ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అసంతృప్తి వాళ్ళు ఎవరైతే ఉంటారో నామినేటెడ్ పోస్టులు కూడా దక్కకుండా ఇప్పుడు శివకుమార్ గారు లాంటి వాళ్ళు కానీ ఈయన ఆల్రెడీ 1.5 సంవత్సరం దాటిపోయింది కదా, ఇంకా ఎప్పుడు ఇస్తారనేది ఎదురు చూస్తా ఉన్నారు. సో అది కంప్లీట్ చేసి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో ఈ అసంతృప్తిని చల్లార్చకపోతే ఈ పతనం అనేది ఇక్కడే స్టార్ట్ అయిపోయింది. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడొచ్చినా కూడా ఇప్పుడు 1989లో వచ్చింది, ఇట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొట్లాడుకున్నారు. అసలు 83 కంటే ఎక్కువ మెజారిటీతో ఎన్టీ రామారావు గారిని గెలిపించారు. మీకు కాంగ్రెస్ పార్టీకి 89 నుంచి 94 దాకా ఇచ్చిన వాళ్ళు 26 స్థానాలకు పరిమితం చేశారు తర్వాత. సో ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇచ్చినా అధికారం కోసం కొట్లాడుకుంటారు వీళ్ళు అనేది మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. మళ్ళీ ఇక్కడ కూడా చూస్తున్నాం. ఏది బటాబడి మెజారిటీ ఉన్నా కూడా చూస్తా ఉన్నాం. సో వాళ్ళు గుణపాఠాలు చరిత్ర నుంచి కూడా నేర్చుకోలేదు అనేది పాయింట్. అది కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ అసంతృప్తులు కానీ చల్లార్చకపోతే ఆల్రెడీ జాతీయ స్థాయిలో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కేసు తీశారు. మళ్ళీ ఇప్పుడు జాతీయ స్థాయిలో చూసామన్న నోటీసులు ఈడీ ఇచ్చింది వాటికి సంబంధించి, దక్కన్ హెరాల్డ్కి సంబంధించి. మళ్ళీ రాహుల్ గాంధీని పిలిపించే అవకాశాలు ఉన్నాయి. గతంలోనేమో లోక్సభలో ఆయన్ని డిజానర్ చేసే పరిస్థితి. సో అన్ని విధాల చక్రబంధంలో పెట్టేస్తుంటే వీళ్ళేమో ఇక్కడ అధికారం నాకు మంత్రి పదవి లేదని అనుకుంటా ఉంటే అది కూర్చొని మాట్లాడుకోవాలి, సాల్వ్ చేసుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా ఆ పక్కన బీజేపీ రూపంలో మీకు పెద్ద భూతం, అంటే భూతం అనేది ఎందుకన్నానంటే అలా అనకూడదు, నా ఉద్దేశంలో మింగేయడానికి రెడీగా కాచుకొని కూర్చున్న పార్టీలు ఉన్నాయనేది కూడా అలా ఆలోచించి మసలుకోకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పతనం. నేను తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో అసలు కన్ను చూపు మేరలో కనిపించట్లేదు. సమీప భవిష్యత్తులో కూడా కష్టంగా కనిపిస్తుంది. 1-2% మధ్య ఏదో ఉంది, కొట్టుమిట్టాడుతుంది అది కూడా. సో ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా ఆయన అప్పుడున్న రాజకీయ నేపథ్యంలో అందరూ అటు చేరిపోయారు. సో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునరుద్ధరణ చేసే పరిస్థితి లేదు. అట్లాంటప్పుడు తిరిగి వచ్చిన బంగారు అవకాశాన్ని తిరిగి పార్టీ బలపడదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అన్నారు మేము ఇక్కడ చేసాము, ఆంధ్రప్రదేశ్ లో కూడా తెచ్చే ఇచ్చేస్తామని మొన్న మధ్య అక్కడికి వచ్చినప్పుడు అవన్నీ అమలు జరగాలంటే వీళ్ళు జాగ్రత్తగా మసులుకోవాలి. నా ఉద్దేశంలో అయితే ఖచ్చితంగా చెప్పాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని బహిరంగంగా మాట్లాడేటప్పుడు ప్రత్యర్థి పార్టీ కాసుకొని కూర్చున్నప్పుడు మనకు అసంతృప్తి ఎక్కువ జరుగుతుంది. ప్రజల్లో హైడ్రా ఉంది, హిందూ ఇప్పుడు రైతు బంధు ఉంది, లగచర్ల ఇష్యూ జరిగింది, అన్ని ఎదురు దెబ్బలు తగులుతా వస్తా ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఇంటర్నల్ గా కూడా నాయకత్వం మీద వీళ్ళకి పార్టీని నడుపుకునే అవకాశం లేదనే
భావన ప్రజల్లో కలిగితే ఖచ్చితంగా వాళ్ళు వేరే అంతే కదా. చూస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన ఇష్యూస్ అన్ని ఏవైతే ఉన్నాయో ప్రతిపక్షాలు చాలా కరెక్ట్గా క్యాచ్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాయి. అలాంటిది ఇద్దరు ఎమ్మెల్యేలు అటు ఇటు అయితే దాన్ని క్యాచ్ చేయలేవా? ఖచ్చితంగా క్యాచ్ చేస్తాయి. అదే నేను చెప్తుంది. రామ్మోహన్ గారు ఎందుకంటే ఏం కాదంటున్నాను, శివకుమార్ గారితో ఏకీపిస్తుంది. ఎందుకంటే ఇటు పక్కన ఇప్పుడు 65 సీట్లు కాంగ్రెస్ కు ఉన్నాయి, ఒక సీటు సిపిఐ ముఖ్య మిత్రపక్షం 66 పక్కన ఉన్నాయి. ఇటు పక్కన తూర్పు పడమలు ఉన్నాయి కదా 7 ఎంఐఎం ఎమ్మెల్సీలు అయితే బీజేపీ టీఆర్ఎస్ ఒకటైనా కలవరు కదా వాళ్ళైతే. ఇటు పక్కన సమస్య లేదు. అవసరమైతే ఎంఐఎం ఎక్కువ తీసి కాంగ్రెస్ కే వేస్తుంది, సమస్య లేదు. రేపు పొద్దున వాళ్ళు వీరావేశంతో కేసీఆర్ వస్తున్నాడు అసలు రాదు పో అన్న వాళ్ళు కూడా ఇవాళ సహకరిస్తుంది. ఎంఐఎం ఎప్పుడు కూడా తమిళనాడు రాజకీయాల్లాగా ఉంటుంది. ఎంఐఎం ఎప్పుడు కూడా అధికార పార్టీ. కానీ రామ్మోహన్ గారు ఒక్కరు వెళ్ళినా కానీ మిగిలిన వాళ్ళు అదే బాటలో వెళ్ళే అవకాశం లేకపోలేదు అనుకోవడం కూడా నేనేమంటున్నా, అధిష్టాన వర్గం శిశుపాలన తప్పులు 100 ఎట్లా నిండాను చూస్తున్నది అంటున్నాను నేను. ఇవాళ రాజగోపాల్ పట్ల కానీ ప్రేమసాగర్ పట్ల కానీ ఖచ్చితంగా నిర్దాక్షిణ్యంగా ఉంటది అంటున్నాను. నేను అంటున్నాను 6 పదవుల్లో 4 నింపితే ఎట్లా ఉంటుందో కూడా ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. 6 పదవుల్లో 4 నింపుతారు, 2 నింపరు. ఆశాభావం అట్లాగే ఉంచాలి. ఆశ పెడితే ఆశకురుపులు పుడతాయంటారు. ఆశకురుపులు అంటే ఇంకేమో కాదు, ఇది సెంటిమెంట్ కాదు. ఆశకురుపులు అంటే అసంతృప్తి పెరుగుతుంది అన్నట్టు అంతే. కానీ అసంతృప్తులను మాట్లాడిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే వాళ్ళని తప్పులు చేయనిస్తారు, పక్కన పెడతారు. రాజగోపాల్ రెడ్డి ప్రేమసాగర్ మంచి పదవులు రావు కరాఖండిగా నేను చెప్తున్నాను. రెండోది 4 మంత్రి పదవులు ఇస్తే 4 వర్గాలకు ఇస్తారని నేను అనుకుంటున్నాను. నా ఊహ ఒక మైనార్టీ కంపల్సరీ ఇస్తారు, ఒక మహిళకి ఇస్తారు, ఒక బీసీకి ఇస్తారు, ఒక రెడ్డికి కూడా తప్పనిసరి ఇస్తారు అంటున్నాడు. ఆ రెడ్లు ఎవరనేది సుదర్శన్ రెడ్డి, మల్లిరెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్ రెడ్డి మాత్రం రాదంటున్నాడు. ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే నల్గొండ జిల్లా రాజకీయాలు మొత్తం రెడ్ల రాజకీయం కనుక అక్కడ వాళ్ళే పోటీ పడి ఒక పీతల్లాగా కిందికి విధించుకునే పరిస్థితి రాకపోవచ్చు. ఏదైనా అధిష్టాన వర్గం ఉంది సవాళ్ళు అధిగమిస్తారు. ఆ ప్రభుత్వానికి వచ్చే ఎలాంటి ఇబ్బంది లేదని నేను అంటున్నాను. ఎంఐఎం పెడుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు, శివకుమార్ గారు, మస్తాన్ రావు గారు. థ్యాంక్ యూ సో మచ్ అని డిబేట్లో పాల్గొని మీ విశ్లేషణాత్మకంగా చెప్పినందుకు ఈ అంశానికి సంబంధించి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి ఎటువంటి డెసిషన్ తీసుకోబోతోంది, ఈ డెసిషన్ రేపు ఏ విధంగా మారబోతోంది, ఇదంతా కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగానే ఉంది. చూడాలి మరి అసలు కాంగ్రెస్ పార్టీ డెసిషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది సమీప భవిష్యత్తులోనే చూడాల్సిందే. రైట్, ఇది మొత్తంగా ఇవాల్టి పొలిటికల్ థాట్. కీప్ వాచింగ్ 4 Sides TV.